బీహార్ ఎన్నికల రిజల్టు బీహార్లో ఎగ్జిట్ పోల్స్ ఏమైతే చెప్పినాయో ఎగ్జాక్ట్ పోల్స్ కూడా అట్లనే కనిపిస్తున్నాయి. ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి. ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ని చూస్తే అట్లనే ఉంది. మ్యాజిక్ ఫిగర్ని దాటి వాళ్ళు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 243 సీట్లు ఉన్నాయి. 243 సీట్లలో 122 ఎవరికైతే వస్తారో వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, అంటే మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది కదా ఒకటి, సో ఆ మ్యాజిక్ ఫిగర్ 122. కానీ ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ని చూస్తే 122 ఎప్పుడో దాటిపోయారు ఎన్డీఏ అంటున్నారు. ఇంకో దిక్కు అసలు మహాగఠబంధన్ నుంచి తేజస్వి యాదవ్ని వీళ్ళు సీఎం అభ్యర్థిగా ప్రకటించారు మహాగఠబంధన్ నుంచి. కానీ ఆయననే ఎన్నికల రిజల్ట్స్లో వెనక్కుబడ్డాడు అని అంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్లో అయితే ఆయన వెనకంజలో ఉన్నాడు. మరి ముందుకు వస్తాడా లేకపోతే ఆయన ఓడిపోయే పరిస్థితి ఉంటుందా? నిజంగా ఆయన ఓడిపోతే కనుక మహాగఠబంధన్కి చాలా దారుణమైన ఓటమిగా చూడాల్సి వస్తుంది. ఇది వాళ్ళ ముఖ్యమంత్రి క్యాండిడేటే ఓడిపోయి మిగతాది చాలా తక్కువ స్థానాలకు వాళ్ళు పరిమితం అయితే కనుక చాలా దారుణమైనటువంటి ఓటమి మహాగఠబంధన్కి ఉంది అని చెప్పుకోవాల్సి వస్తుంది. నితీష్ కుమార్ 5 సార్లు సీఎంగా చేసిండు. మరి ఇప్పుడు ఆయననే సీఎంగా చేస్తారా లేకపోతే ఎన్డీఏ కూటమిగా అక్కడ పోటీ చేసిరు కాబట్టి ఎవరినన్నా సీఎంని చేస్తారా ఏంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే 5 సార్లు సీఎంగా చేసిండు నితీష్ కుమార్. మళ్ళీ ఒకసారి ఆయన వైపుకే ఎన్డీఏ కూటమి మొగ్గు చూపుతుందా లేకపోతే వేరే వాళ్ళని సీఎంగా చేస్తారా చూడాలి. కానీ బీహార్ ఎన్నికల రిజల్ట్స్ అయితే ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే ఇంకా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికంటే ఎక్కువగా ఎన్డీఏకి వచ్చినాయి సీట్లు. ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలోకి రాబోతుంది.